హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకట్లో చిరుదీపం 3వ భాగం గురించి చెప్పుకుందాం. మాధవ్ నాయర్ గారు స్రవంతి పెళ్లి గురించి ఆలోచించసాగారు. స్రవంతి ఇచ్చిన ఈ జీవితం అనే స్వర్గం తను దక్కించుకోవాలి. స్రవంతికి ఈడు జోడు అయిన కుర్రాడు తమతో పాటు ఉండే వ్యక్తిని చూసి పెళ్లి చెయ్యాలి అని ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నాడు. స్రవంతికి పెళ్లి చెయ్యాలి, కానీ ఆ రాబోయే వ్యక్తి తనను గౌరవించే మనిషి అయి ఉండాలి. అప్పుడు ఈ స్వర్గం తన చెయ్యి జారదు. ఆయన కళ్ళ ముందు స్రవంతి పిల్లలు తన మీద ఎక్కి మీసాలు పట్టుకుని లాగుతూ, తాతయ్య నీ ముక్కు గన్లా ఉంది అంటూ ఏడిపిస్తున్న దృశ్యం కదలసాగింది. వాళ్ళకి తను చాక్లెట్లు ఇస్తున్నట్టు, వాళ్ళని స్కూలుకు తీసుకువెళుతున్నట్టు, వారితో కలిసి స్రవంతి తనకి భోజనం పెడుతున్నట్టు అనేక దృశ్యాలు కనిపించసాగాయి. చిన్నారి బంగారు కొండలు, 2-3 పిల్లలు తనకి తోడుగా ఉంటారు. వాళ్ళ చిన్న చిన్న మాటలతో, పనులతో తనకి క్షణం తీరుబడి ఉండదు. స్రవంతి భర్తతో తన గురించి చెబుతూ ఉంటుంది. మా అంకుల్ ఉన్నారే, ఈయన అలా చేసేవాడు అంటూ. అతను ఫక్కుమని నవ్వుతాడు. ఇద్దరూ నవ్వుతారు, తను కూడా నవ్వుతాడు. పిల్లలు తన మీద పడి మీసాలు లాగుతారు. ఓహ్ అనుకుంటూ మాధవ్ నాయర్ ఊహించసాగారు. తనకి తెలియని వ్యక్తిని తీసుకుని వచ్చి పెళ్లి చేస్తే అది ఒక రణరంగం అవుతుంది. తనకి ప్రశాంతత కావాలి. ఈ వయసులో టెన్షన్ భరించలేడు. స్రవంతి తనతో పాటే ఉండాలి. తనతో పాటే తన జీవితం తెల్లవారాలి. అది ఆయన ప్లాన్. ఏంటి అంకుల్ అంత దీర్ఘాలోచనలో మునిగిపోయారు అడిగింది స్రవంతి. ఏం లేదమ్మా అన్నారాయన. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ తల్లి. స్రవంతి తన గదిలోకి వెళ్ళింది. స్రవంతి గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. ఆమె కళ్ళ ముందు సాయంకాలం ఆసరాకి వచ్చిన జగదీష్ చంద్ర రూపమే మెదులుతోంది. చక్కని విగ్రహం అతనిది. సంస్కారం ఉట్టిపడే వ్యక్తిత్వం. అతన్ని చూడగానే డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన అబ్బాయిలా ఉంటాడు. అంత డబ్బు ఉందన్న అహంకారం కానీ పొగరు కానీ అతని మాటల్లోనూ చేష్టల్లోనూ ఎక్కడా కనిపించదు. అతను ఎన్ని పనులున్నా 2-3 రోజులకొకసారి బేబీని చూడడానికి వస్తూనే ఉంటాడు. రోజు ఏదో ఒక టైంలో బేబీ కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు. బేబీని చూడడానికి వచ్చి వదిలి వెళుతున్నప్పుడు అతని ముఖంలో కనిపించే బాధని చూస్తుంటే తనకే ఎలాగో అనిపిస్తుంది. అతని మేనత్త కూతురు శ్రీదేవి. ఆస్తిలో ఆస్తి కలవడం కోసం వివాహం చేశారు. ఆ వివాహం వలన అతని తల్లిదండ్రులు, మేనత్త, తాతగారు, అమ్మమ్మ, శ్రీదేవి అందరూ చాలా సుఖంగా, సంతోషంగా, నిశ్చింతగా ఉన్నారు. నిజమే. కానీ అతనికి మాత్రం రవ్వంత కూడా సుఖం లేదు, ఆనందం లేదు. అతనికి శ్రీదేవికి కలిగిన మొదటి సంతానం బేబీ. బేబీకి పుట్టుకతో వచ్చిన అవకరం వారి గుండెలను కదిల్చివేసింది. శ్రీదేవి, జగదీష్ చంద్ర ఇద్దరూ అందంగా ఉంటారు. వారి అందానికి మచ్చలా ఆ ఇంట్లో ఒక వికృతమైన వస్తువులా తయారైంది బేబీ. శ్రీదేవి అసలు ఆ పిల్ల ముఖమే చూడని పొమ్మంది. వారికి మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళంతా బేబీని చూసి నవ్వులు, గుసగుసలు, వెక్కిరింతలు. అది చూసి శ్రీదేవి ఏడుపులు, పెడబొబ్బలు. చివరికి ఈ బాధ శ్రీదేవి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది. అమ్మమ్మ ఎప్పుడూ మనవరాలిని ఎందుకు పుట్టావే పాపిష్టిదానా అని తిట్టేది. ఇది ఏనాటి పాప ఫలమో అంటూ ఏడ్చేది. జగదీష్ చంద్ర తల్లి ఈ విషయంలో ఎంతసేపు వ్రతాలు, బాబాలు, పూజలు అంటూ ప్రాణం తీస్తుంది. ఎంత విషాదం అంటే బేబీకి వాళ్ళు అసలు పేరు కూడా పెట్టలేదు. ఒక ప్రక్క శ్రీదేవి అలక. ఎంత అవకరం గల పిల్ల, ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉండగా నాకే ఎందుకు పుట్టాలి అంటూ ఏడుస్తుంది, ఆవేశపడుతుంది, అరుస్తుంది. నువ్వే ఏదో పాపం చేసావు,
అంటూ భర్తని దెప్పి పొడుస్తుంది. బేబీ ఈ పోట్లాటల మధ్య మొండిగా తయారయ్యింది. తను తల్లికి ఇష్టం లేదని తెలుసు. అతనిని బంధువులు కొంతమంది రెండో పెళ్లి చేసుకోమని సలహాలు. ఇంట్లో ఉన్న బంధువులు కనిపించినా ఇదే మాట. అతనికి పిచ్చెక్కించే పరిస్థితులు. ఇంట్లో రవ్వంత కూడా మనశ్శాంతి లేదు. అతని జీవితంలో అన్ని అదృష్టాలు ఉండి మళ్ళీ ఏది అనుభవించనీయని వెళితి. ఎంత దురదృష్టం! ఒకసారి శ్రీదేవి ఆవేశంతో బేబీ గొంతు పట్టుకుని చేతులతో నులిమి చంపేయబోతుంటే అతను అడ్డుపడి రక్షించాడు. ఆ మరునాడే ఆసరాకి తీసుకువచ్చి జాయం చేసి వెళ్ళాడు. అక్కడ కూతుర్ని వదిలి వెళుతుంటే అతని కళ్ళలోకి నీళ్లు చివ్వున ఉబికి వచ్చాయి. స్రవంతికి మొదట్లో అతని ధోరణి అర్థం కాలేదు. అంత ప్రేమగలవాడు ఎందుకు అక్కడ చేర్పించాడు అనుకుంది. కానీ రాను రాను జగదీష్ చంద్ర వీలైనప్పుడల్లా ఆసరాకి వచ్చి కూతురిని చూడడం, రాగానే చేతులు చాచి ఎత్తుకుని ముద్దులాడడం, వదిలి వెళ్ళలేక వెళ్ళడం, మాటిమాటికి కూతురి గురించి వాకపు చేస్తూ ఫోన్ చేయడం, ఊరు వెళితే స్రవంతికి ఉత్తరాలు రాయడం, బేబీని గురించి కనుక్కోవడం. ఈ సంఘటనల ద్వారా అతని మనసు కూతురి పట్ల చాలా ప్రేమమయంగా ఉందని స్రవంతికి అర్థం కాసాగింది. మొదట బేబీ తల్లిదండ్రులను వదిలి ఉండడానికి చాలా గొడవ చేసినా త్వరలోనే స్రవంతికి మాలిమి అయిపోయింది. సంతోషంగా ఉండసాగింది. జగదీష్ చంద్ర ఈ 6 నెలల్లో బేబీలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. బేబీ ఒళ్ళు చేసింది. కళ్ళల్లో దిగులు బెరుకు మాయమయ్యాయి. సాటి పిల్లలతో చక్కగా కలిసిపోయి ఆడుకుంటోంది. బేబీ చేతుల్లో చిన్నారి బొమ్మలు రూపుదిద్దుకోసాగాయి. ఆ బొమ్మలు వేయడం అంటే బేబీకి ఎనలేని ఆనందం. ఒక అబ్బాయి అమ్మాయి బొమ్మ చేసి వాటి కింద మమ్మీ డాడీ అని రాసింది. జగదీష్ చంద్రకి తను ఇక్కడ చేర్చిన బేబీయేనా ఈ అమ్మాయి అనిపించసాగింది. బేబీ ప్రవర్తన కూడా మారింది. మొండితనం పోయింది. జగదీష్ చంద్ర స్రవంతితో, స్రవంతి గారు మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చెయ్యాలి, మీకు కృతజ్ఞత తెలపాలి అన్నాడు. ఎందుకు అంది. బేబీ లాంటి మొండి పిల్లలో ఎంత మార్పు తెచ్చారు. బేబీని మా ఇంట్లో నుండి ఆసరాకి తీసుకువస్తున్నప్పుడు నేను చాలా కృంగిపోయాను. నాకు నేనే ఒక రాక్షసుడిగా అనిపించాను. మేము ఎంత స్వార్థపరులం. బిడ్డ అందంగా లేదని సిగ్గుపడడమా? కన్న తల్లిదండ్రులం ఇద్దరం లక్షణంగా బ్రతికి ఉండి బేబీని ఎవరూ దిక్కులేనట్టుగా ఒక అనాథలా ఇక్కడ చేర్పిస్తున్నానే అని బాధపడ్డాను. నిజం చెబుతున్నాను, అప్పుడు నాకు తెలియలేదండి బేబీని ఒక దేవత దగ్గరకు తీసుకువస్తున్నానని. అంత పెద్ద మాటలు అనవద్దు. నా డ్యూటీ నేను చేశాను. ఇదేమీ పెద్ద గొప్ప విషయం కాదు అంది స్రవంతి. మిమ్మల్ని పొగడాలి అనుకోవడం నా ఉద్దేశం కాదండి. ఇది మీరు చేస్తున్నది కేవలం డ్యూటీ అని అంటే నేను ఒప్పుకోను. బేబీ కింద పడి దెబ్బ తగిలితే చప్పున లేవదీసి దెబ్బ తగిలిన చోట రక్తం కారిన చోట మందు రాసి బ్యాండేజీ వేయడం అంటే అది కేవలం మీ డ్యూటీయే అనుకుందాం. కానీ బేబీ ఆ బాధకి తట్టుకోలేక విలవిలలాడుతుంటే దగ్గరకు తీసుకుని సముదాయించడం, ఆమె బాధను మరిపించే పనులు ఏం చెయ్యాలా అని ఆలోచించి వాటిని చెయ్యడం, మళ్ళీ ఆ పిల్ల ముఖంలో చిరునవ్వు వచ్చే వరకు మీరు ఊరుకోకపోవడం, ఇది కేవలం డ్యూటీ అని నేను అనుకోనండి. స్రవంతి చిరునవ్వు నవ్వింది. స్రవంతి గారు, మీరు బేబీని కాదు నన్ను ఆదుకున్నారు, గుండెల మీద చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు. అంటే ఇప్పుడు నాకు ఎంత నిశ్చింతగా ఉందో మీకు తెలియదండి. ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే ఇది వరకు ఏ ఊరైనా వ్యాపార రీత్యా వెళితే నా ప్రాణం అంతా బేబీ మీదనే ఉండేది. నేను వచ్చేసరికి శ్రీదేవి బేబీని బ్రతకనిస్తుందా, నేను మళ్ళీ కళ్ళారా చూస్తానా లేదా అని హడలిపోతూ ఉండేవాడిని. ఊళ్ళో ఉన్నా పై ఊరు వెళ్ళినా అనుక్షణం నా ఆలోచనలు బేబీ గురించి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ వర్రీ లేదు, నిశ్చింతగా ఉంది. ఇప్పుడు బేబీ గుర్తుకు వస్తే
మీరు గుర్తుకొస్తారు. బేబీ మీ దగ్గర నవ్వుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత ధైర్యం ఇస్తుందో మీకు తెలియదు. బహుశా నేను మనసు విప్పి ఇలా నిజం చెబితే మీరు పొగట్టుగా భావిస్తారేమో. స్రవంతికి తెలుస్తూనే ఉంది, అతను చెప్పే దాంట్లో నిజం ఉంది. అతను సంతోషంగా నిశ్చింతగా ఉన్న మాట నిజమే. జగదీష్ చంద్ర తన కృతజ్ఞతని చేతల రూపంగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. అవసరాల్లో ఉన్న పిల్లలకి సౌకర్యార్థం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. పిల్లలు పడుకునే హాల్లో ఫ్యాన్స్ పెట్టించాడు. అందరి మంచాలకి దోమతెరలు కట్టించాడు. ఆట వస్తువులు ఇక చెప్పనే అవసరం లేదు. పండగ రోజు అందరికీ ఏదో ఒక బహుమతి. టీవీ కొని ఇచ్చాడు. వేడి నీళ్ల సౌకర్యం కోసం గేజర్స్ పెట్టించాడు. ఆసరా ప్రెసిడెంట్ సుశీలాదేవికి జగదీష్ చంద్ర అంటే చెప్పలేనంత ఇష్టం. చందు, మై బాయ్, నీలాంటి మెరికల్లాంటి కుర్రాళ్ళు నా చేతిలో నలుగురు ఉంటేనా ఈ దేశంలో సగం మంది వికలాంగులని నేను దత్తత చేసుకోగలను అనేది ఆవిడ. ఓకే, ష్యూర్ ఆంటీ, మీ స్రవంతి మనకి ఆసరాగుంటే మీరన్నట్టే చేయవచ్చు. అతను ప్రశంసా దృక్కులతో చూస్తూ అన్నాడు. నేను సాయం చెయ్యడమే కాదు ఆంటీ, చేయగలిగిన వాళ్ళ దృష్టి కూడా మళ్ళిస్తాను. రాజేశ్వరి ఆంటీ అని మాకు బంధువులు అవుతారు, మంచి సోషల్ వర్కర్. ఆమెను ఇక్కడికి తీసుకువస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వారంలోనే రాజేశ్వరీదేవిని తీసుకువచ్చాడు. పిల్లల్ని చూసి రాజేశ్వరీదేవి మనసు చలించిపోయింది. అప్పటికప్పుడు ఆమె 20,000 రూపాయలు విరాళంగా ప్రకటించింది. జగదీష్ చంద్ర రాజేశ్వరీదేవుల కారు వెళ్ళిపోయిన తరువాత సుశీలాదేవి స్రవంతి వైపు తిరిగి భుజం మీద తడుతూ వాత్సల్యపూరిత దృక్కులతో చూస్తూ, స్రవంతి, అసలు కృతజ్ఞతలు నీకు చెప్పాలి. దీనంతటికీ కారణం నువ్వు ఈ పిల్లల్ని ఎంతో శ్రద్ధగా చూడబట్టే మనకి ఇంత మంచి పేరు వచ్చింది. నువ్వు చేసిన మంచి జగదీష్ చంద్ర మనసులో ఎంత మంచి ఆలోచనలకు పునాది వేస్తుందో చూడు. ఒక మంచి పని ఫలితం 1000 మంచి పనులకు పునాది అవుతుందని అంటే ఇదే అనుకుంటాను అంది ఆవిడ. ఆ క్షణంలోనే స్రవంతికి జీతం పెంచమని, బస్ పాస్ ఇవ్వమని, పిల్లల పట్ల స్వయంగా నిర్ణయాలు చేసే అధికారాలు కొన్ని ఇవ్వమని రికమెండ్ చేస్తూ రాసింది. స్రవంతికి ఆమె సిఫారసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయినట్టుగా ఉంది. మంచి మార్కులతో పాస్ అయ్యి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న విద్యార్థిని మనసులా అయ్యింది. తన అదృష్టం ఏమిటో కానీ అందరూ తనని ఆదరించి అభిమానించే వాళ్లే దొరుకుతున్నారు. తనేం చేసిందని కాస్త ఆ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంది. అది వారికి 10 రెట్లు ఫలితం ఇచ్చింది. తను వారికి స్వయంగా ఆర్థికంగా ఏమీ సాయం చెయ్యకపోయినా ఈ రూపంగా తన మూలంగా వారికి సాయం జరగడం నిజంగా చాలా ఆనందించవలసిన విషయమే. పిల్లలకి ఇప్పుడు వేడి నీళ్ళ స్నానాలు, ఉక్కబోస్తే ఫ్యాన్లు, దోమలు కుట్టకుండా దోమతెరలు, కావలసిన ఆట వస్తువులు. స్రవంతి ఇంకా వారికి కావలసిన అవసరాలు ఏమిటా అని ఆలోచిస్తోంది. తన స్వవిషయానికి వస్తే ఇంట్లో తండ్రి కంటే ఎక్కువగా ఏ లోటు లేకుండా చూసే అంకుల్, ఆసరాలో ఎంతో గౌరవంగా చూసే సుశీలాదేవి, మాటలతో చెప్పకుండా చేష్టలతో తన అభిమానం కృతజ్ఞత వ్యక్తపరిచే జగదీష్ చంద్ర ప్రసాద్. ఓహ్, జీవితం ఎంతో లక్షణంగా సంపూర్ణమైన ఆనందంతో ఏ లోటు అనేది లేకుండా హాయిగా శాంతిగా సంతోషంగా ఉంది. 20 రోజుల తరువాత ఈ మధ్యలో మాధవ్ నాయర్ రోహిత్కి ఏం చెప్పాడో కానీ ఎలా చెప్పాడో కానీ అతను ఆయనతో డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ మహాదేవన్ సైకియాట్రిస్ట్ మాత్రమే కాకుండా డ్రగ్ ఎడిక్ట్స్కి చికిత్స చేయడంలో ప్రతిభ ఉన్నవారని తెలిసింది. ఈ 20 రోజుల నుండి మాధవ్ నాయర్ రోహిత్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి చెబుతూనే ఉండేవారు. అతను మాత్రం ఇదేమీ పట్టనట్టు ఎటో చూస్తూ ఉండేవాడు. మొట్టమొదట ఆయన డాక్టర్ దగ్గరికి తీసుకువెళతానని సూచన చెయ్యగానే అతను ఇంట్లో నుండి వెళ్ళిపోయి 4 రోజుల పాటు ఇంటికి రాలేదు. మాధవ్ నాయర్ తిరిగి చివరికి డ్రగ్ అడిక్ట్స్ అయిన అతని తోటి ఫ్రెండ్స్ని కలిసి
వాళ్ళ ద్వారా రోహిత్ ఉన్న చోటు కనుక్కున్నారు. ఊరి చివర ఎప్పుడో నవాబు గారి గుర్రాలు ప్రయాణం అలసట తీర్చుకునేటందుకు కట్టిన గుర్రపుశాలలో పడుకుని ఉన్నాడు. అక్కడంతా తుప్పలు దుబ్బలు, పాడుబడిన శిథిలాల్లాంటి మొండి గోడలు. మాధవ్ నాయర్ అక్కడ ఆపస్మారక స్థితిలో పడి ఉన్న రోహిత్ని భుజం మీద వేసుకుని మెయిన్ రోడ్డు వరకు నడిచి వచ్చి అక్కడ నుండి ఆటోలో ఇంటికి తీసుకువచ్చాడు. ఆయన రోహిత్ని ఎత్తుకుని నడవడంతో నడుం పట్టేసింది. స్రవంతి వేడి నీళ్లు మరగబెట్టి అందులో అమృతాంజనం వేసి తెచ్చి ఆయన వీపు మీద కాపు వేస్తుంటే ఆయన దూరంగా మంచం మీద పడుకుని పైకప్పు చూస్తూ పడుకున్న రోహిత్తో చెప్పారు, చూడు రోహిత్, నువ్వు ఎక్కడికి పారిపోయినా, ఈ భూమి మీద ఏ మూల దాక్కున్నా నేను నిన్ను వెతికి పట్టుకోగలను. నువ్వు నన్ను తప్పించుకోలేవు, తెలిసిందా? నీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. నేను వాళ్ళందరికీ పాతికా పరకా డబ్బు అప్పించి మంచి వాళ్ళని చేసుకున్నాను. కమాన్ మై బాయ్, నీకు నువ్వు కొంచెం హెల్ప్ చేసుకోమ్మా. ఇప్పటికి 1000 సార్లు చెప్పాను మీకు, నా వల్ల కాదని. రోహిత్ పైకప్పు చెప్పుతున్నట్టు అటే చూస్తూ చెప్పాడు. అతని స్వరం చాలా పీలగా ఉంది. ఎందుకు కాదు? మాధవ్ నాయర్ గొంతులోకి ఆవేశం ఉబికి వచ్చింది. ఇలా మత్తుమందులతో నీ జీవితాన్ని ధ్వంసం చేసుకుంటావా? నాయర్ చప్పున లేచి రాబోతుంటే స్రవంతి ఆయన చేతి మీద చెయ్యి వేసి ఆపు చేసింది. కళ్ళతోనే, చెప్పే పద్ధతి అది కాదు అన్నట్టుగా చూసింది. నాయర్ గారిలో ఒక్కసారిగా ఆవేశం తగ్గిపోయింది. తనని తాను నిగ్రహించుకుని వచ్చి అతను పడుకున్న మంచం మీద కూర్చున్నాడు. అతని చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుంటూ బ్రతిమలాడుతున్నాడు. రోహిత్, ప్లీజ్, ఒక్కసారి అసలు నువ్వు మానగలవో లేదో ప్రయత్నం చెయ్యి. నాకు చెయ్యాలని లేదు. బుజ్జి తోకాడిస్తూ దగ్గరికి వచ్చింది. అతను కాలితో ఒక్క తన్ను తన్నాడు. అది కుయ్యమంటూ స్రవంతి దగ్గరికి పారిపోయింది. ఈ చీకటి కూపంలో ఇలాగే ఉండిపోతావా? నేను చీకటి కూపంలో నుండి బయటపడ్డాను. ఇక్కడంతా దివ్యమైన ఆనందం, అనంతమైన సంతోష సాగరం. అతని కళ్ళలోకి ఆనందం వచ్చింది. నా సంతోషం మీరు పాడు చెయ్యకండి. నన్ను కొన్నాళ్ళైనా ఇలా బ్రతకనివ్వండి. నాయర్ గారు వచ్చి మంచం మీద కూర్చోవడంతో ఆయన వెన్నుకి కాపు పెడుతున్న స్రవంతి కూడా వేడి నీళ్ళగున్న గుడ్డతో పట్టుకుని అక్కడికి తీసుకుని వచ్చి తను కూడా మంచం దగ్గరగా వచ్చింది. వారిద్దరి సంభాషణ వింటూ ఆయన వీపు మీద కాపడం పెట్టసాగింది. ఆయన ఆగ్రహం వదిలించుకుని మళ్ళీ బతిమలాడుతున్నారు. రోహిత్, నా మాట విను. జీవితాన్ని నువ్వు అన్యాయంగా ధ్వంసం చేసుకుంటున్నావు. నువ్వు తీసుకునే ఈ మత్తుమందులు నీ శరీరానికి నువ్వే చితి అంటిస్తున్నట్లుంది. అది నీకు తెలియడం లేదు. నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు. అతను అలౌకిక ఆనందంతో అన్నాడు. నాకు బతకాలని లేదు. అదే ఎందుకని? ఆయన బిగ్గరగా అన్నాడు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పిరికివాడివి. జీవితాన్ని ఎదుర్కోలేక ఇలా చీకటి కోపంలోకి పారిపోతున్నావు. అతను మాట్లాడలేదు. ఆయన వ్యంగ్యంగా అన్నారు. పిరికితనం. జీవితంలో ఎందుకు పనికిరాక, ఏమీ చెయ్యలేక, ఏదో ఆనందం దోచేసుకోవాలని ఇలా ఈ మార్గం తొక్కి ఉంటావు. అది ఒప్పుకుంటావా? ఆయన రెట్టించాడు. డాక్టర్ ఇలా రెట్టించమని, అతన్ని వాగించమని, కుతర్కంతో అతన్ని రెచ్చగొట్టమని సలహా ఇచ్చారు. అప్పుడు కానీ అతని ఆంతర్యపు పొరల్లో దాగి ఉన్న వేదన ఏమిటో బయటపడదని డాక్టర్ అభిప్రాయం. అసలు అతని గతం ఏమిటో తెలిస్తే అతడిని సగం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అతనికి చికిత్స చేసే విధానం సగం సులభం అవుతుంది. అతన్ని నాయర్ గారు అడిగితే నాకెవ్వరూ లేరు, నేను ఒక అనాథని అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. రోహిత్ని చూస్తుంటే ఆయనకి తన జీవితం గుర్తురాసాగింది. థ్యాంక్ గాడ్, ఈ అశాంతి అనే దావానలం తనని ఎంత ఘోరంగా దహించివేయలేదు. రోహిత్ అనాథ అని తెలిసిన తరువాత ఆయన మమకారం అతని మీద వెల్లువలా పొంగి పొర్లింది.
డాక్టర్ చికిత్స చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందన్నా ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఎంతైనా పర్వాలేదు, ఇతను మామూలు మనిషి కావాలి డాక్టర్ అన్నారు ఆయన ఆవేశంగా. ఇతను మీకేమవుతాడు? డాక్టర్ అడిగాడు. నిన్నటి వరకు అతనితో నాకేమంత బంధుత్వం లేదు, కానీ ఈ క్షణం నుండి నాకు కొడుకు. నేను అతని పెంపుడు తండ్రిని. నా కొడుకుని నేను బాగు చేసుకోవలసిన ధర్మం, బాధ్యత నా పైన ఉన్నాయి కదా. డాక్టర్ గారు తల ఊపారు. మీరు బంధుత్వాలు కలుపుకున్నా మానినా అది వేరే విషయం, కానీ మీ మూలంగా ఒక అనాథ, డ్రగ్ ఎడిక్టు అయిన ఇతని జీవితం బాగుపడితే అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? మీరు పట్టుదల వదలకుండా ప్రయత్నం చేస్తే ఇతను తప్పక బాగుపడతాడని నా నమ్మకం. కానీ మిమ్మల్ని ఇతను చాలా వేధిస్తాడు, విసిగిస్తాడు, కోపం తెప్పిస్తాడు. ఒక్కోసారి ఈ డ్రగ్ ఎడిక్ట్స్ని బాగు చెయ్యాలనే తపనతో వారి బంధువులు అనారోగ్యం పాలు అవుతారు. ఆ ప్రమాదం మీకు రాకుండా జాగ్రత్త పడండి అన్నారు ఆయన. నాకు చాలా ఓపిక ఉంది. బహుశా ఈ విషయంలో మా అమ్మ పోలిక వచ్చి ఉంటుంది ఇతడిని బాగు చెయ్యాలని. అది అతడిని ఉద్ధరించడానికి కాదు, నన్ను ఉద్ధరించుకోవడానికి. పిల్లవాడు చాలా తెలివిగలవాడని మీరు సర్టిఫై చేస్తున్నారు కదా. ఎస్, హీఈస్ బ్రిలియంట్, నో డౌట్. నాకు ఆ నమ్మకం చాలు అన్నారు ఆయన. డాక్టర్ గారు అన్నదానికంటే ఎక్కువగానే రోహిత్ ఆయనని ఏడిపించుకుని తింటున్నాడు. అయినా సరే ఆయన ఓపికగా భరిస్తున్నాడు. రోహిత్, ఒక్కసారి ప్రయత్నం చెయ్యమ్మా మళ్ళీ అడిగారు ఆయన. నాకు చెయ్యాలని లేదు. అదే ఎందుకని అంటున్నాను. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అతను కోపంగా అన్నాడు. ఎందుకని చెప్పవు? చెప్పను, నా ఇష్టం, నన్ను వాగించవద్దు రోహిత్ అరిచాడు. మాధవ్ నాయర్ అంతకన్నా పెద్ద గొంతుకుతో అరిచాడు. చెప్పకపోతే మానేయ్యవయ్యా. నన్ను ఉద్ధరిస్తున్నానని అనుకుంటున్నావా? అసలు ఈ క్షణం నుండి నేను నీ సంగతే పట్టించుకోను. రోహిత్ మంచం మీద పడుకున్నవాడల్లా లేచాడు. అతను గుమ్మం వైపు పడుకున్నవాడల్లా వెళ్ళిపోతూ ఉంటే మాధవ్ నాయర్ అరిచాడు. ఎలా వెళతావయ్యా అసలు? ఎన్నాళ్ళు నా దగ్గర ఉన్నావు, నా గది వాడుకున్నావు, మా ఇంట్లో భోజనం చేసావు, టీ తాగావు, వాటన్నిటికీ డబ్బులు కట్టి వెళ్ళు. కట్టకుండా వెళ్ళావంటే చచ్చినా ఊరుకోను, పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. వాళ్ళు నేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే నీకప్పుడు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయో చూస్తాను. నేను అన్నంత పని చేస్తాను, చేసి తీరుతాను. వెళ్ళబోతున్న రోహిత్ ఆగిపోయాడు. అతను మెల్లగా వెనక్కి తిరిగి నాయర్ వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, దైన్యం, నిస్సహాయత కనిపిస్తోంది. నువ్వు గుమ్మం దాటు, నేను పోలీసులకు అప్పచెప్పకపోతే చూడు. ఆ ఎస్ఐ తెలుసుగా, నేను చెప్పానంటే నిన్ను నెల రోజుల పాటు జైల్లోనే ఉంచేస్తాడు, అస్సలు వదలడు. అప్పుడు డ్రగ్స్ లేకుండా ఎలా ఉంటావో చూస్తాను. స్రవంతి కలగ చేసుకుంది. రోహిత్ దగ్గరకు వచ్చింది. రోహిత్, ప్లీజ్ అంకుల్కి కోపం తెప్పించుకు. ఆయన అన్నంత పని చేశారంటే నువ్వు చాలా బాధపడతావు. నాకు తెలుసు, నువ్వు ఆ ఇంజెక్షన్ తీసుకోకుండా ఉండలేవు. డాక్టర్ చెప్పినట్టు కాస్త మెల్లగా డోసేజ్ తగ్గించడానికి ప్రయత్నించడం నువ్వు అనుకుంటే కష్టం ఏమీ కాదు. ఇన్నాళ్ళు నువ్వు అనాథవని, నీకు ఎవరూ లేరని నువ్వు బాధపడ్డావు. ఇప్పుడు అలా కాదు కదా, నీకు మేమున్నాం, నువ్వంటే మాకిష్టం. అతను ఈ మాట వినగానే యావగింపుగా ముఖం తిప్పేసుకున్నాడు. ఈ మాటలు డ్రగ్స్ కంటే భయంకరమైనవి అస్పష్టంగా అన్నాడు. ఏమిటి అడిగింది. అతను మళ్ళీ మాట్లాడలేదు. రోహిత్, నీకులాగే నేను కూడా ఒంటరిదాన్నే. అంకుల్ దగ్గర ఉండడం వలన ఎంత ఆనందంగా ఉన్నానో చూడు. అంకుల్ చెప్పే మాట ఒక్క క్షణం ఆవేశం లేకుండా ఆలోచించు. బోలెడంత భవిష్యత్తు ఉన్నవాడివి. ఎందుకు ఇలాగా భవిష్యత్తును ధ్వంసం చేసుకుంటావు? ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఏ కారణాల వలన ఈ చీకటి కూపంలోకి వెళ్ళావు అని నిన్ను అడగడం లేదు. నీ గతంతో మాకేమీ సంబంధం లేదు. నువ్వు కూడా మాలాగా మామూలు మనిషిలా అయితే బాగుంటుందని మా ప్రయత్నం. మేము చెప్తే చాలదు,
నీకు నువ్వు కూడా సాయం చేసుకోవాలి రోహిత్. ఒక్కటి మాత్రం నిజం, అంకుల్కి నువ్వంటే చాలా ఇష్టం. ఆయన నిన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా. ఇదిగో ఆ సంబంధాలే నాకు అసహ్యం. నేను అనాథని, నాకెవరితోనూ సంబంధాలు పెట్టుకోవాలని లేదు అతను అరిచాడు. అలాగే పోనీ మన ముగ్గురు ఫ్రెండ్స్, సరేనా? రోహిత్, ప్లీజ్ రా. నీకు కోపం వస్తే మా మీద అరు, దెబ్బలాడు, ఏమైనా చెయ్యి, కానీ ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళిపోకు ప్లీజ్, స్రవంతి అభ్యర్థనగా అంది. రోహిత్ మాట్లాడలేదు. అతని పాదం గుమ్మం బయటికి వెళ్ళడానికి కదులుతోంది. స్రవంతి అనునయంగా ఉన్న కంఠంతో ఇలా అంది, రోహిత్, నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపో, మేము నిన్ను ఆపం. ఈరోజు ఇలా పోట్లాడి మాత్రం వద్దు. రేపు వెళ్ళు. మంచో చెడో ఇన్ని నెలలు కలిసి ఒక కప్పు కింద ఉన్నాం. మేము నిన్నేమీ అనం. అనడానికి అధికారం అసలు మాకేం లేదు. నువ్వు రేపు వెళ్ళిపో, నీ ఇష్టం. ఇక అంకుల్ నీ కోసం వెతకడానికి నేను రానియ్యను. నీ జీవితంలోకి నువ్వు వద్దంటే మేము నీ వెనకపడి నిన్ను విసిగించకూడదు. రా. స్రవంతి అర్థించగా అదేమిటో కానీ గుమ్మం బయట పెట్టిన అతని పాదం వెనక్కి వచ్చేసింది. అలాగే నిలబడిపోయాడు. స్రవంతి ముఖంలోకి ఆనందం వచ్చేసింది. లోపలికి రా రోహిత్, నీకు టీ ఇస్తాను. మేము నీకు ఫ్రెండ్స్ రోహిత్, నీకు శత్రువులం కాదు. రోహిత్ అలాగే నిలబడ్డాడు. అతని ముఖంలో ద్వైధీభావ పోరాటం కనిపిస్తోంది. వెళ్ళిపోవడమా, ఆ అమ్మాయి మాట మన్నించి మర్యాద చూపించడమా? రా రోహిత్ అంది స్రవంతి. రోహిత్ ముఖం తిప్పి మాధవ్ నాయర్ని ఒక్కసారి తీవ్రంగా బద్ధశత్రువుని చూసినట్టు చూశాడు. ఆయన అప్పటికే ముఖం తిప్పుకుని కుక్క పిల్లని సముదాయిస్తున్నాడు. రోహిత్ లోపలికి వచ్చాడు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నాడు. స్రవంతి, మాధవ్ నాయర్ ముఖాలు చూసుకున్నారు. అతను అలా తలుపులు వేసుకుంటే ఇంజెక్షన్ చేతికి గుచ్చుకుంటున్నాడన్నమాటే. స్రవంతి తగ్గు స్వరంతో అంది, అంకుల్, మనం అతన్ని డ్రగ్స్ నుంచి దూరంగా తీసుకువెళ్ళేది పోయి ఇంకా అతన్ని అటువైపు ఎక్కువగా తరుముతున్నామేమో. నాకు కూడా అలాగే అనిపిస్తోందమ్మా. ఏం చెయ్యాలో తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. డాక్టర్ గారు చెప్పినవేవి అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా ఎదురు వస్తున్నాయేంటి? అలా నిరుత్సాహపడకండి, కొంచెం ఓపిక పట్టి చూద్దాం అంది. నేను పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తాను. ఈ మాధవి నాయర్ పట్టుబట్టాడంటే ఉడుంపట్టే అన్నారాయన. 4 రోజుల తరువాత మాధవ్ నాయర్ ఊళ్ళో లేరు. సత్యంగారి మరదలకి ఖమ్మంలో సంబంధం ఉందంటే చూడడానికి ఆయనతో పాటు వెళ్ళారు. స్రవంతికి ఉదయం నుంచి ఒళ్ళు నొప్పులు జలుబు ఉండడంతో ఆసరాకి రానని అంజమ్మకి ఫోన్ చేసింది. భోజనం కూడా చెయ్యాలనిపించలేదు. రోహిత్ అరగంట క్రితమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రోహిత్ లేవడం చాలా ఆలస్యంగా లేస్తాడు. అటూ ఇటూ తచ్చాడుతూ తిరుగుతాడు. ఉంటే ఇంట్లో సాయంకాలం వరకు ఉండిపోతాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు అతని చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు దొరకనీయవద్దని సలహా ఇచ్చారు. ఈ డ్రగ్ అలవాటు అయిన వారికి ఆ మత్తుమందు కొనుక్కోవడానికి పడే అవస్థలు వర్ణనాతీతం అని ఆయన చెప్పారు. ఆ డ్రగ్ లేకపోతే వారు బతకలేరు. వారిలో ఈ అలవాటు, ఈ బలహీనత గమనించిన అమ్మకందారుడు డ్రగ్కు విపరీతమైన ఖరీదు చెబుతాడు. ఎలాగైనా సరే దాన్ని పొందడానికి వీరు పడే తపన చివరికి ముష్టివాళ్లలా అడుక్కునేటందుకు కూడా వెనుకాడరు. మాధవ్ నాయర్, స్రవంతి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడసాగారు. ఇంట్లో డబ్బు దొరికే ప్రసక్తి లేదు. మాధవ్ నాయర్ రోహిత్కి ఎవ్వరు ఒక్క పైసా అప్పించినా వాళ్ళని చితకబాదేస్తానని చెప్పారు. అతను బయటికి వెళ్ళే వరకు ఆయనో స్రవంతో కాపలాగా ఎదురుగా ఏదో ఒక పని మిషతో అక్కడే ఉంటారు. 2 రోజుల నుండి రోహిత్కి మత్తుమందు దొరకనట్టుంది. పిచ్చివాడిలా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. స్రవంతితో ఎప్పుడు ముఖం కూడా తిప్పి చూడనివాడు క్రితం రోజు సాయంకాలం వంట చేసుకుంటుంటే వంటగది గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.
ఆలుగడ్డలు చెక్కు తీస్తూ ఎందుకో ఇటు తిరిగిన స్రవంతి గుమ్మంలో నిలబడిన రోహిత్ని చూసి క్షణంసేపు ఆశ్చర్యపోయింది. వెంటనే నిగ్రహించుకుని చక్కని చిరునవ్వుతో ఆత్మీయతాభిమానాలు నిండిన వాత్సల్యపూరిత దృక్కులతో చూస్తూ ఏమిటి అంది. అతను మాట్లాడలేదు. తటపటాయింపుగా చూశాడు. కళ్ళు నేల మీదికి వాలిపోయాయి. ఆకలేస్తోందా అంది. అతను లేదు అన్నట్టు తల తిప్పాడు. స్రవంతి ఊహించినట్టు గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఏమిటి? లాలన నిండిన స్వరంతో చిన్నపిల్లాడిని అడిగే అక్కలా అడిగింది. ఒక 80 రూపాయలుంటే ఇస్తారా? అతని గొంతు పాతాళంలో నుండి వినిపిస్తున్నట్టు వచ్చింది. అదా సంగతి అనుకుంది. వెంటనే లేదని నిక్కచ్చిగా అనలేదు. ఎలా అయితే అలా అంటూ లెక్చరు ఇవ్వలేదు. నిస్సహాయంగా చూస్తూ అమ్మో 80 రూపాయలే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి రోహిత్? నీకు తెలుసు కదా నాకు చాలని జీతం. అంకుల్ పింఛను ఇది కలిపితే మనకి బొటాబొటీగా సరిపోతుంది. ఇంట్లో పంచదార లేదు. నేనే ఎవరిని అడగడమా అనుకుని వద్దు, ఒకరోజు టీ తాగడం మానేస్తే ఏమవుతుంది అనుకున్నాను అంది. చాలా సహజంగా చెప్పింది తను. రోహిత్ ఏమీ అనలేదు. కాసేపు ఆలోచనగా నిలబడి గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్రవంతి స్నానం చేసి జడ అల్లుకుని వచ్చి దేవుడి పటం ముందు దీపం పెడుతోంది. ఇంతలో పక్కింట్లో నుంచి పెద్దగా అరుపులు. దొంగ దొంగ, చంపండి వెధవని, నరకండి, పోలీసుల్ని పిలవండి. ఈ కాస్త దానికి పోలీసులెందుకు? అందరి మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. స్రవంతి ఆ కేకలు విని ఏమిటా సందడి అని ఇంట్లో నుండి బయటకు వచ్చింది. ఏమిటి పిన్ని? నాగరత్నమ్మని అడిగింది. మీ పక్కింట్లో కొత్తగా అద్దెకి వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ లేదు, వాళ్ళింట్లో దొంగ పడ్డాడు. ఇంత పట్టపగలా? స్రవంతి ఆశ్చర్యపోయింది. ఈ దొంగలకి మరీ ఎంత తెగింపయింది? పట్టపగలే అందరూ ఇంట్లో ఉండగానే దోచుకోవడానికి వస్తున్నారు. పక్కింట్లో నుండి కేకలు వినిపిస్తున్నాయి. చంపండి, నరికి పోగులు పెట్టండి, దెబ్బలు కొడుతున్న ధ్వని వినిపిస్తోంది. అయ్యో అయ్యో ఇతనా? నాగరత్నమ్మ గోడ దగ్గరికి వచ్చి కేకలు పెడుతూ, స్రవంతి, అమ్మాయి స్రవంతి, మీ రోహిత్ని వీళ్ళు చావబాదుతున్నారమ్మా, నోటి వెంట రక్తం కారుతోంది అంటూ కేకలు పెట్టింది. లోపలికి వెళుతున్న స్రవంతి గభాలున బయటికి వచ్చింది. ఏంటి పిన్ని గారు, మీ రోహిత్ చచ్చిపోయాడే అమ్మా, చావబాదేస్తున్నారు. స్రవంతి గబాలున వీధి వైపు నుండి వచ్చి పక్కింట్లోకి పరిగెత్తింది. అక్కడ వరండాలో జనం గుమిగూడి ఉన్నారు. స్రవంతి వారిని తోసుకుని లోపలికి పరుగెత్తింది. అక్కడ నేల మీద రోహిత్ బోర్లా నేలని కరుచుకున్నట్టు పడి ఉన్నాడు. బ్యాంక్ ఆఫీసర్ కొట్టబోతున్నాడు. స్రవంతి చప్పున ఆయన చెయ్యి పట్టి ఆపేసింది. క్షమించండి, ఆగండి, అతను ఏం తప్పు చేశాడండి? ఏం చేశాడా? ఆయన ఉరిమి చూశాడు. నేను స్నానం చేస్తూ బాత్రూంలో ఉన్నాను. మా ఆవిడ వంటింట్లో వంట చేస్తోంది. వీడు చల్లగా మా ఇంట్లో దూరి ఇదిగో ఈ గడియారం తస్కరించి పారిపోతున్నాడు. మా ఆవిడ సమయానికి వచ్చి చూసి అరవబట్టి నేను పరిగెత్తుకు రాబట్టి సరిపోయింది. దొంగ వెధవ, వీడికి ఎంత ధైర్యం! ఆయన కొట్టబోతుంటే స్రవంతి బలంగా చెయ్యి పట్టి ఆపేసింది. ఏవండి, దొంగతనం చేస్తే పోలీసులకు అప్పగించాలి కానీ ఇలా కొట్టే హక్కు మీకు లేదండి అరుస్తూ అంది. అయ్యో, ఇతను మన నాయర్ గారి అబ్బాయి. ఓరి, ఈ మత్తుమందు మహానుభావుడా! వీధిలో కనిపిస్తే చాలు డబ్బు అప్పిస్తారా అంటూ నా వెంట పడతాడు. నేను ఇతను కారుల దగ్గర బస్టాప్లోనూ అడుక్కుంటుండగా చూశాను. అందరూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. స్రవంతి మాత్రం వెంటనే రోహిత్ దగ్గరకు వెళ్ళింది. అచేతనంగా పడి ఉన్న అతని భుజం మీద తడుతూ రోహిత్ అని పిలిచింది. రోహిత్ పలకలేదు. అతన్ని రోహిత్ అంటూ బలవంతంగా ఇటు తిప్పిన స్రవంతి వెంటనే అయోమయంగా అయింది. అతని నోటి వెంట ముక్కు వెంట రక్తం కారుతోంది. కనుగుడ్లు మూసుకుపోతున్నాయి.
స్రవంతి వెంటనే అరిచింది. ఏమండి, ఎవరైనా వెళ్ళి ఆటోని తీసుకురండి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి. నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, ఇంటి యజమాని అరుస్తున్నాడు. ఊరుకోవయ్యా, ముందు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళని. అతనికి ఏమైనా అయ్యిందంటే నాయర్ గారు నిన్ను తుపాకీతో కాల్చేస్తారు, ఒక ఆయన చెప్పి హడలు కొట్టాడు. ఎవరో ఆటో కోసం పరిగెత్తారు. క్షణంలో ఆటో వచ్చింది. స్రవంతి అతనిని లేవదీయడానికి ప్రయత్నిస్తుంటే ఒకరిద్దరు వచ్చి సాయం చేసి వడలిన తోటకూర కాడలా వేళ్లాడిపోతున్న రోహిత్ని తీసుకువచ్చి ఆటోలో కూర్చోబెట్టారు. రోహిత్ తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. ఆటో కుదుపుకి అతని నోటి వెంట ముక్కు వెంట రక్తం ఇంకా వస్తోంది. స్రవంతి పైట చెంగు ఉండగా చుట్టి ముక్కు దగ్గర తుడుస్తూ నోటికి అదిమి పెట్టింది. అతని తల ఒడిలో గుండెల దగ్గరగా పొదవి పెట్టుకుంది. అవతల వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువచ్చింది. ఆయన పరీక్ష చేసి, లాభం లేదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, వెంటనే రక్తం ఆక్సిజన్ ఎక్కించాలి అన్నాడు. మళ్ళీ ఆటోలో హాస్పిటల్కి తీసుకువచ్చింది. ఆ రక్తం కారడం చూస్తుంటే స్రవంతికి కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఇతను బ్రతుకుతాడా అనిపిస్తోంది. ఆటోలో నుండి దింపి హాస్పిటల్లోకి తీసుకువెళ్ళడానికి ఆటో అతనే సాయం చేశాడు. డాక్టర్ వచ్చి రోహిత్ని వార్డులో మంచం మీద పడుకోబెట్టి ఆక్సిజన్ ఎక్కించే వరకు అతను వెంటనే ఉన్నాడు. మధ్యలో పక్క బెడ్ దగ్గర ఆసామీదే అడిగి ఫ్లాస్క్ తీసుకువెళ్ళి టీ తెచ్చి తాగండమ్మా అన్నాడు. అయ్యో, మీకు శ్రమ అంది. శ్రమ ఏం లేదమ్మా అన్నాడతను చాలా వినయంగా. గంటైన తరువాత ఇక నేను వెళతాను అన్నాడు ఆటో అతను. స్రవంతి హఠాత్తుగా అప్పుడు గుర్తుకు వచ్చింది. తన దగ్గర కానీ లేదు. ఆటో అతనికి డబ్బులు ఇవ్వాలి. నేను డబ్బు అంది కంగారుగా. ఏం పర్వాలేదమ్మా, నేను తర్వాత తీసుకుంటాను, నా అడ్రస్ అంటూ చెప్పబోయింది. నాకు తెలుసమ్మా, మీరు ఆసరాలో పనిచేస్తారు, నేను అక్కడికి ఒకసారి ఒక పిల్లవాడిని తీసుకువచ్చి చేర్పించాను అన్నాడు. స్రవంతి హమ్మయ్య అన్నట్టు నవ్వింది. థ్యాంక్ యూ. నో మెన్షన్ మేడం, వచ్చిరాని ఇంగ్లీషులో సిగ్గుగా చెప్పి వెళ్ళిపోయాడు అతను. పాపం, ఎవరో దేవుడిలా ఆదుకున్నాడు అనుకుంది స్రవంతి. రోహిత్ వైపు చూసింది. అతను ఈ లోకంలో లేనట్టు పడి ఉన్నాడు. రాత్రి అయింది. డ్యూటీ డాక్టర్ వచ్చాడు. రోహిత్ పల్స్ చూశాడు. వెళ్ళి పెద్ద డాక్టర్తో ఏదో ఫోన్లో మాట్లాడి వచ్చాడు. వార్డు బాయ్స్ స్ట్రెచర్ తీసుకువచ్చారు. రోహిత్ని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఏవేవో ఇంజెక్షన్స్ ఇచ్చారు. మీ తాలూకా పెద్దవాళ్ళు వస్తారా అడిగాడు డ్యూటీ డాక్టర్. ఎందుకు అంది ఆదుర్దాగా. ఇతనికి ఈ రాత్రి గడవడం కష్టం, ఎవరైనా ఉంటే మంచిది అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. స్రవంతి నిశ్చేష్టురాలయ్యింది. అసలు ఈ ఎమర్జెన్సీ వార్డులో అడుగుపెట్టినప్పటి నుండే మనసులో లేదు. అదిగో ఆ చివర 8వ నెంబర్ బెడ్ దగ్గర 4 సంవత్సరాల క్రితం తండ్రి ఇక్కడే పోయాడు. ఆయన పోవడం, ఆ సుస్థి, ఆ ఆదుర్ద, ఆ గతమంతా ఇప్పుడే క్షణం క్రితం జరిగినట్టుగా ఉంది. రోహిత్ చెయ్యి కొద్దిగా కదిలింది. స్రవంతి చప్పున ఆ చేతిని తన 2 చేతులతోనూ పట్టుకుంది. స్రవంతి కళ్ళ ముందు తండ్రే గుర్తుకు వస్తున్నాడు. ఆయన మరణ సమయం గుర్తుకు వస్తుంటే రోహిత్ పిలిచింది. అతను పలకడం లేదు. సమయానికి అంకుల్ కూడా ఊళ్ళో లేడు. రోహిత్ చెయ్యి చల్లగా ఉంది. స్రవంతి మొదటిసారిగా గమనించింది. అతని కుడి చేతికి మధ్యవేలు క్రింద పెద్ద పుట్టుమచ్చ ఉంది. స్రవంతి అలా చూస్తూ కూర్చుంది. ఆమెలో అణువణువు అతనిలో కొట్టుమిట్టాడుతున్న ఆ జీవాన్ని జాగ్రత్తగా పొదివి పట్టుకుని గుండెల్లో ఎక్కడో వెచ్చటి చోటున, దానికి అపాయం లేని చోటున దాచేయాలన్నంత తపనగా ఉంది. ఇతన్ని దక్కించుకోవడం ఎలా? ఎంత దురదృష్టం! సమయానికి అంకుల్ కూడా లేరు. ఆయన ఉంటే ఇంకేమైనా చేయగలిగేవారేమో. డాక్టర్లు చేయగలిగినదంతా చేస్తున్నాం అంటున్నారు. రాత్రి 12 గంటలు అయ్యింది. అంతటా నిశ్శబ్దం. తెల్లవారేసరికి ఈ పక్కల మీద ఉన్న శరీరాలు ఎంతమందివి సజీవంగా ఉంటాయో, ఎంతమందివి నిర్జీవంగా అయి
శ్మశానంకి వెళ్ళడానికి సిద్ధం అవుతాయో. స్రవంతికి హఠాత్తుగా ఆ వార్డు ఒక ప్లాట్ఫామ్లా అనిపించసాగింది. రైలు వస్తుంది. ఎంతమంది రైలు ఎక్కేస్తారో, ఎంతమంది మిగిలిపోతారో. రైలులో వచ్చిన యమభటులు బిజీ సైన్యంలా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుపోతారు కాబోలు. డ్యూటీ డాక్టర్ మళ్ళీ వచ్చాడు. ఇంకెవరినైనా పెద్ద డాక్టర్ని పిలుస్తారా? ఆతృతగా అడిగింది స్రవంతి. అందరూ చూశారు మేడం, మేం చేయగలిగినదంతా చేస్తున్నాం, కానీ ఆయుర్దాయం అనేది కూడా ఉండాలి కదా. స్రవంతికి వెంటనే ఆవేశంగా అరవాలనిపించింది. డాక్టర్, చాలించు నీ వేదాంతం. ఆయుర్దాయం అనే దాని మీదనే కేవలం నమ్మకం పెట్టుకుంటే నీలాంటి డాక్టర్లు ఎందుకు? బోలెడన్ని లక్షలు కోట్లు పోసి ఈ హాస్పిటల్స్ ఎందుకు? స్రవంతి ముఖంలో ఆవేశం చూసి అన్నాడు. మీరు ఆవేశపడకండి, జరిగేదాన్ని మనం ఏమీ ఆపలేం. అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. పక్క బెడ్ దగ్గరకు వెళ్ళాడు. చకచకా ఏవేవో పరీక్షలు చేశాడు. అయిపోయింది. ముఖం మీదకి దుప్పటి లాగేస్తూ చెప్పాడు. అక్కడ కూర్చున్న ఆవిడ గొల్లు మంది. హుష్, ఊరుకో, డాక్టర్ పొద్దుట అయిపోతుందన్నారుగా, సాయంత్రం వరకు మనకు రుణం కాబోలు. ఒక ఆయన ఆవిడని సముదాయిస్తున్నాడు. ఆవిడ కొడుకట, కిడ్నీ ట్రబులట. పాపం స్రవంతికి ఇందాక తన గోడు అంతా వెళ్ళబోసుకుంది. గంట తరువాత పక్కన ఆ పక్క ఖాళీ అయిపోయింది. స్రవంతి ఊపిరి బిగబట్టి కూర్చుంది. ఆమె కళ్ళు రెప్పవాల్చలేనట్టు రోహిత్నే చూస్తున్నాయి. ఇదేం చిత్రం? ఎక్కడి రోహిత్, ఎక్కడి తను? తన చేతుల్లో ఉన్న అతని చేతిని చూసింది. గుండెలు గొబగొబలాడుతున్నాయి. ఇతని ఆఖరి క్షణాలు తన సమక్షంలో ఇలా రాసిపెట్టి ఉంది కాబోలు. కాకపోతే ఎన్నెన్ని రోజులు ఇంట్లో నుండి వెళ్ళిపోలేదు. అక్కడెక్కడున్నా ఎందుకు రాలేదు? అంకుల్ అన్నట్టు ఇతనికి తమకి ఏదైనా రుణానుబంధం ఉందా ఏమిటి? ఈ అంత్యదశ కోసమే తన దగ్గరకు వచ్చాడా అతను? ఇప్పటికే తండ్రి మరణం మర్చిపోలేకపోతోంది తను. అలాంటిది తన చేతుల్లో ఇంకో చావా? స్రవంతి నిటారుగా అలాగే కూర్చుంది. ఎక్కడో గడియారం 2 గంటలు కొట్టడం వినిపించింది. స్రవంతికి గుండెల్లో గుబులు గుబులుగా ఉంది. మృత్యుముఖంలో ఉండి ఈ జీవితంలో నుండి మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్న అనామకుడైన ఈ అపరిచిత యువకుడిని జన్మలో తను మర్చిపోలేదేమో. ఈ రాత్రి, ఈ భయంకరమైన రాత్రి తను జన్మలో మర్చిపోలేదు. స్రవంతికి భయం వేస్తోంది. ఎంత మామూలుగా ఉండాలన్నా ఏడుపు వచ్చేస్తోంది. పాపం రోహిత్ డ్రగ్ ఎడిక్ట్ అయ్యి తన జీవితం తను నాశనం చేసుకున్నాడన్న బాధ ఒక్కటే తప్ప మిగతా విషయాల్లో అతనిలో ఎలాంటి లోపము కనిపించలేదు. మామూలుగా ఉన్నప్పుడు ఎంతో మర్యాదగా ఉండేవాడు. టీ ఇచ్చినా, భోజనం పెట్టినా ఎంతో మొహమాటంగా తీసుకునేవాడు. అతను ఎంత సిగ్గుగా, అభిమానంగా, తప్పనిసరిగా అవి తీసుకుంటున్నాడో తనకి అర్థం అవుతూనే ఉండేది. ఇంత మంచి అబ్బాయికి మహమ్మారి లాంటి ఆ మత్తుమందు అనే అంటువ్యాధి ఎలా సోకిందో అనిపించేది. అంకుల్ వస్తే తను ఏం చెప్పాలి? రోహిత్ పోయాడని తెలియగానే ఆయనంత కృంగిపోతాడో తనకి బాగానే తెలుసు. కొడుకు కొడుకు అంటూ ఎంతో ఆపేక్ష పెంచుకున్నాడు. అంకుల్ని అనడం దేనికి? ఇప్పుడు చూస్తుంటే తనకి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో నా అనేవారు లేని అనాథలు అంటే స్రవంతికి ఎప్పుడూ జాలే. వారిని ప్రత్యేకమైన ఆదరణతో చూడాలని తాపత్రయపడుతుంది. 3 గంటలు అయ్యింది. డ్యూటీ డాక్టర్ మళ్ళీ వచ్చాడు. అతను ముందు సరాసరి రోహిత్ బెడ్ దగ్గరకు వచ్చాడు. అతను పరీక్ష చేస్తుంటే స్రవంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది. స్రవంతికి నోరంతా ఎండిపోయినట్టుగా ఉంది. రోహిత్ గురించి అయిపోయింది అనే వార్త ఏ క్షణంలో వినాల్సి వస్తుందో అని ఆదుర్ద. అయిపోయిందని తెలుసు, కానీ ఆ క్షణం ఎప్పుడు? ఈ నిమిషంలోనేమో సంభవిస్తుందేమో అనే భయం. ఒక్క సెకను కూడా స్రవంతి రోహిత్ మీద నుండి చూపులను మరల్చడం లేదు. అతని చేతిని తన 2 చేతులతోనూ పట్టుకుని వదలడం లేదు. ఆ చెయ్యి పట్టుకోవడం, మధ్య మధ్య అనుకోకుండా మెత్తగా అదవడం చూస్తే ఒక ప్రియాతి ప్రియమైన ఆత్మీయుడిని
ఇక తిరిగి చూడలేనేమో అని అంత దూరదేశానికి పంపిస్తున్నటువంటి భావంగా ఉంది. అతన్ని ఇక నేను చూడను అని స్పష్టంగా ఖచ్చితంగా తెలిసిన ఆ ఎడబాటుకి సిద్ధం అవుతున్న స్థితి. ఉదయం నుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. స్రవంతికి కళ్ళు తిరుగుతున్నాయి. అతను పరీక్ష చేస్తున్నాడు. స్రవంతి వైపు చూస్తూ, మీ పెద్దవాళ్ళు ఎవరూ రాలేదా అని అడిగాడు. మాకెవరూ లేరు. ఉన్న అంకుల్ ఊరు వెళ్ళారు తడబాటుగా అంది. డాక్టర్ చాలా సానుభూతిగా చూశాడు. డాక్టర్ ఆతృతగా పిలిచింది. అతను వెనక్కి తిరిగాడు. స్రవంతి చూస్తోంది. ఆదుర్ద భయంతో పెద్దవి అయిన స్రవంతి కళ్ళలో ప్రశ్నార్థకం అతనికి అర్థమయ్యింది. ప్రమాదం ఇంకా దాటలేదు అనేసి వెళ్ళిపోయాడు. స్రవంతి హతాశురాలైనట్టు స్టూలు మీద కూర్చుంది. రోహిత్ చెయ్యి మళ్ళీ చేతుల్లో తీసుకుంది. చాలా ఆవేశంగా తనలో లోపల అనుకుంది. రోహిత్, నువ్వు అనాథవి కావు. కనీసం బ్రతికి ఉన్నంతకాలం అలా ఉన్నా ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు మాత్రం అనాథగా చచ్చిపోవడం లేదు. నేనే నీకు దగ్గరగా ఉండి వీడ్కోలు చెబుతున్నాను. స్నేహితురాలుగా నీ కోసం నా ప్రాణం తపిస్తోంది. నువ్వు ఏ రోడ్డు పక్కనో ఏ తుప్పల్లోనో వైద్య సహాయం లేకుండా దిక్కు లేకుండా ఈ ప్రపంచం నుండి ఏ చెత్త కాగితమో విసిరేసినట్టుగా వెళ్ళిపోవడం లేదు. ఈ స్నేహితురాలు చేతుల్లో పొదివి పట్టుకుని మృత్యు అనే మరో మిత్రుడికి నిన్ను చాలా పదిలంగా అప్పచెపుతున్న ఒక విలువైన వ్యక్తిలా వెళుతున్నావు. ఇది చాలా నయం కదూ. నేను నీకు ఇంకా ఏమీ చెయ్యలేకపోతున్నాననే బాధపడుతున్నాను. అంకుల్ ఈ వార్త వింటే కుప్పలా కూలిపోతారు. రోహిత్, నువ్వు చాలా అదృష్టవంతుడివి, చాలా అదృష్టవంతుడివి. వీ లవ్ యూ సో మచ్. వీ లవ్ యూ రోహిత్. నిన్ను దక్కించుకోవాలని నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు సాధ్యం కావడం లేదు. అయినా అసలు నువ్వు చనిపోవడమే నయమేమో. ఎందుకంటే ఈ మత్తుమందు అనే భయంకరమైన వ్యాధి నుండి నువ్వు ఎలాగూ బయటపడలేవు. స్రవంతి ఆలోచిస్తూ అతని చేతిని తన చేతులతో మెల్లగా మృదువుగా రాయసాగింది. అతను బాధతో మెలిక తిరుగుతున్నట్టు, మృత్యువుతో ఆఖరి పోరాటమా అన్నట్టు మూలుగుతూ కొద్దిగా కదిలాడు. అతని ఎండి పగిలి నల్లగా అయిన పెదవులు కదిలాయి. రోహిత్, స్రవంతి ముందుకు వంగింది. నన్ను వదలొద్దు, నీతో వచ్చేస్తాను, నువ్వు వెళ్ళొద్దు అస్పష్టంగా పలికాడు. వెళ్ళను రోహిత్, ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను. స్రవంతి అతని మీదకు వంగి ఎడమ చెయ్యి అతని తల చుట్టూ వేసి దగ్గరకు పొదవుకుంది. కుడి చేత్తో గుండెల మీద అతి సున్నితంగా రాయసాగింది. రోహిత్, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను, వింటున్నావా? ఎక్కడికి వెళ్ళను, నిన్ను వదిలి వెళ్ళను, సరేనా? అసలు ఎందుకు వెళతాను? ఎప్పుడూ నిన్ను వదలను, నీ దగ్గరే ఉంటాను, నిన్ను వదిలి వెళ్ళను అనే మాట గట్టిగా అరవాలని, అతని మనసుకు ఎక్కాలి అన్నట్టు 1కి 10 సార్లు 100 సార్లు చెప్పినట్టు చెబుతున్న మధురంగా లలితంగా ఉన్న ఆమె కంఠస్వరం అతనిలో తపనను మెల్లగా శాంతపరిచినట్టుగా అతనిలో కదలిక ఆరాటం తగ్గింది. స్రవంతికి కదలిక లేని అతని శరీరం చూడగానే ఒక్కసారిగా పెద్ద పెట్టుని ఏడుపు వచ్చేసింది. అది గాబరాతో కూడిన ఏడుపు. కొంగులోకి నోరు పెట్టుకుని ఏడుపు నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అది చూసి డాక్టర్ వెంటనే వచ్చాడు. రోగి పల్స్ చూశాడు, హార్ట్ పరీక్ష చేశాడు. స్రవంతితో అన్నాడు, గాబరా పడకండి, మన చేతుల్లో ఏమీ లేదు అన్నాడు సానుభూతిగా. స్రవంతి ఏడుపు ఆపుకుంటూ తలెత్తి చూసింది. స్రవంతికి తండ్రి గుర్తుకు వస్తున్నాడు. ఎదురుగా రోహిత్ కాదు, తండ్రి కనిపిస్తున్నాడు. రోహిత్ తల చుట్టూ వేసిన చెయ్యి అతని జుట్టును నెమ్మరసాగింది. నిన్ను వదిలి వెళ్ళను నేను మళ్ళీ అంది. స్రవంతి అలాగే కూర్చుంది. టైం సంగతి గుర్తుకు రావడం లేదు. క్షణక్షణం భారంగా బలవంతంగా ఈడ్చుకుంటూ వెళుతోంది కాలం. హాస్పిటల్ బయట చెట్ల మీద పిట్టల కలకలం మొదలైంది. ప్రకృతి మేల్కొంటోంది. ఎక్కడో ఎవరో నడిచిన ధ్వని, నర్సు మాటలు, డాక్టర్ పాదాల అలికిడి.
స్రవంతి ఆ శబ్దాలను మాత్రమే యాంత్రికంగా వింటోంది. ఇంతలో స్రవంతి అని పిలుపు వినిపించింది. స్రవంతి దిగ్గున తిరిగి చూసింది. ఎదురుగా మాధవ్ నాయర్. అమ్మా అంటూ ఆయన ఆదుర్దాగా దగ్గరికి వస్తున్నాడు. స్రవంతి నిద్రలేని కళ్ళలోకి ఒక్కసారి సంతోషం వచ్చింది. అంకుల్ అంటూ లేవబోయింది, కానీ చెయ్యి రోహిత్ చేతుల కింద అతని పొట్ట మీద ఆని ఉంది. అంకుల్ అంది. ఆయన వచ్చి స్రవంతి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. రోహిత్ని చూస్తూ, ఇప్పుడే ఇంటికి రాగానే చెప్పారు, వచ్చేశాను, ఎలా ఉంది రోహిత్ను చూస్తూ అన్నారాయన. ఆయన కూడా స్రవంతిలాగానే అతని తల చుట్టూ చెయ్యి వేశారు. స్రవంతి, మాధవ్ నాయర్ ఇద్దరి చేతుల మధ్య అతని తల ఉంది. ఆయన అత్యంత ఆత్మీయంగా రోహిత్ తలని తడుపుతున్నారు. నేను విని నమ్మలేకపోయానమ్మా అంటుంటే ఆయన కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. డ్యూటీ డాక్టర్ వెళ్ళిపోతూ వచ్చారు. మాధవ్ నాయర్ అతనికి నమస్కరించారు. అతను రోహిత్ని పరీక్ష చేశాడు. గ్లూకోజ్ డ్రిప్పు మెల్లగా, అతి మెల్లగా కదులుతోంది, అతనిలోకి వెళుతోంది. ఇది ఈజ్ ఎ గుడ్ సైన్ అన్నాడు అతను అది చూస్తూ. మాధవ్ నాయర్ చెయ్యి గట్టిగా పట్టుకున్న స్రవంతి చెయ్యి పట్టు గట్టిగా బిగిసింది. ఆ స్పర్శలో డాక్టర్ మాట వినగానే సంతోషం కనిపిస్తోంది. డాక్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి రోహిత్ చెయ్యి తీసుకున్నాడు. సూది గుచ్చడానికి నరం కోసం వెతుకుతుంటే అతని చేతి మీద చాలా చోట్ల చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి. ఇతను డ్రగ్ ఎడిక్టా అడిగాడతను. అవును, మాధవ్ నాయర్ చెప్పారు. అందుకే మందులు పనిచేయలేదు. ఇతనికి తగిలిన దెబ్బలకి పెద్ద ప్రాణాపాయం ఏమీ లేదు. అయినా సరే ఇలాంటి ప్రమాదం ముంచుకు వచ్చిందంటే శరీరంలో ఓపిక లేకపోవడమే కారణం. ఎనీవే, ఇతను ప్రమాదం దాటినట్లే అనుకుంటున్నాను. మధ్యాహ్నానికి కానీ సరిగ్గా తెలియదు అన్నాడు. స్రవంతి, మాధవ్ నాయర్ ముఖాలు చూసుకున్నారు. డాక్టర్ వెళ్ళిపోతూ నాయర్ గారితో, పాపం రాత్రి నుంచి ఈమె ఒంటరిగా చాలా ఆదుర్దాగా గడిపారు, గివ్ హర్ సమ్ రెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మాధవ్ నాయర్ తను కూర్చుని స్రవంతిని వెళ్ళి ముఖం కడుక్కుని రమ్మనమని చెప్పాడు. స్రవంతి రాగానే కూర్చోమని చెప్పి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు. స్రవంతి తాగింది. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అన్నారు. ఇక్కడ ఒంటరిగా ఉండలేను అంకుల్, అదీ కాక నేను కూడా ఇక్కడే ఉంటానని రోహిత్కి ప్రామిస్ చేశాను అంది. ప్రామిస్సా అన్నారాయన అర్థం కానట్టు చూస్తూ. అవును అంటూ రోహిత్ కలవరింతలు చెప్పింది. సరే ఇలా రా. మాధవ్ నాయర్ స్టూలు తన పక్కకు జరిపారు. స్రవంతి దాని మీద కూర్చుంది. ఇలా తలపెట్టుకుని కాసేపు పడుకో తల్లి అన్నారాయన. స్రవంతి కాదనలేదు. లేదనే ఓపిక లేదు. స్టూలు మీద కూర్చుని ఆయన ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. చెయ్యి రోహిత్ చేతిలో ఉంది. స్రవంతి కళ్ళ మీదకి మత్తు వచ్చేస్తోంది. మనసు ఎంత హాయిగా ఉంది. అంకుల్ దగ్గరున్నారు. రోహిత్కి గ్లూకోజ్ ఎక్కుతుంది. రోహిత్ చావు నుండి బయటపడ్డా? పడిన తరువాత ఏమైంది? ఇదంతా మనం చీకట్లో చిరుదీపం 4వ భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.